ఇక్కడ నేను సురమై ఫిష్ తీసుకున్నా అండి. మీరు ఫిష్ బిర్యానీ చేయాలనుకుంటే ఏదైనా ఫిష్ కొంచెం ఫ్రెష్గా ఉండేది, ఇంకా ముళ్ళులు తక్కువగా ఉండే ఫిష్ని తీసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఇంకా ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని చేప ముక్కలన్నిటికీ పట్టేలా రాసుకోవాలి. ఇలా మొత్తం రాసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయ్యాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం ఫిష్ పీసెస్ని ఫ్రై చేశాక ఆ మిగిలిన ఆయిల్ని మనం బిర్యానీలో యూజ్ చేసుకుందాం. అలా అయితే మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోండి. ఇలా వేసుకున్నాక 2 సైడ్స్ కూడా ఫిషెస్ని ఫ్రై చేసుకోండి. ఇలా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకున్నాక వాటిని వేరే ప్లేట్లో తీసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన మందంగా ఉండే ఒక వెసల్ని పెట్టుకొని దాంట్లోకి మనం ఫిష్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంది కదా, దాన్ని వేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక పెద్ద 3 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సో ఉల్లిపాయలు కూడా వేగుతున్నప్పుడు దాంట్లోకి అన్ని మసాలాలు కూడా వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయినంత వరకు దాన్ని ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా మనం స్టవ్ పైన ఇంకొక వైపు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 4 గ్లాసులు వాటర్ వేసుకున్నా, ఇంకా దాంట్లోకి మనం రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ సహజీరా కూడా వేసుకొని వాటర్ బాయిల్ అవ్వాలి. సో బాయిల్ అయ్యేలోగా ఇటువైపు ఆనియన్స్ కూడా మనకి ఫ్రై అయిపోయాయి కాబట్టి 1 కప్పు టమాటా, ఇంకా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి టమాటాలు మనకి సాఫ్ట్ అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ మనకి వాటర్ కూడా బాయిల్ అయ్యాయి కాబట్టి దాంట్లోకి 2 గ్లాసు బాస్మతి రైస్ని క్లీన్ చేసుకొని నేను వేసుకున్నా. అయితే ఇక్కడ రైస్ మనకి 90% కుక్ అవ్వాలండి. సో టమాటా కూడా సాఫ్ట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక 1/4 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగులోని వాటర్ అంతా బయటకు వచ్చినంత వరకు దాన్ని గ్రేవీని మనం ప్రిపేర్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో నెక్స్ట్ దాంట్లోకి 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, ఇంకా ఫిష్ మసాలా, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. సో మనకి 5 మినిట్స్ అయ్యాక మనకి గ్రేవీ ప్రిపేర్ అయ్యింది కదా. సో ఇప్పుడు దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను కూడా వేసుకొని దానిపైన ఇటువైపు రైస్ కూడా 90% ఉడుకుంటుంది. సో ఆ రైస్ని వాటర్ని అంతటిని డ్రైన్ చేసేసి ఆ ఫిషెస్ పైన ఒక లేయర్లా వేసుకోవాలి. ఇలా రైస్ అంతటిని లేయర్లా వేసుకున్నాక దానిపైన మూత పెట్టి దమ్ము బయటికి రాకుండా దానిపైన కొంచెం వెయిట్ పెట్టుకోవాలి. సో ఇలా అంతా పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. సో దట్ మనకి దమ్ము బయటికి రాదు కాబట్టి మొత్తం చక్కగా కుక్ అయిపోతుంది. అందుకే నేను ఫస్ట్లో ఏం చెప్పానంటే కొంచెం థిక్గా ఉండే వెసల్ని తీసుకోమని చెప్పాను, లేకపోతే అడుగు పట్టేస్తుంది. సో ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి ఎమ్మీ ఫిష్ బిర్యానీ రెడీ. సో ఇంకా మనకి ఫ్లేవర్ బాగా రావాలంటే స్టార్టింగ్లో నేను ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంది కదా, దాన్ని మనం మసాలాకు యూజ్ చేసాం. ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని మీరు రైస్ వండేటప్పుడు ఆ వాటర్లో కనుక వేసుకుంటే రైస్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. నేను వేయడం మర్చిపోయాను. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.